నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని సౌత్ అమలూరు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గురువారం జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఉపాధ్యక్షులు చెరుకూరి శ్రీనివాసులు నాయుడు హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పాఠశాలలో ప్రభుత్వం వారు అన్ని వసతులు కల్పిస్తున్నారని, విద్యార్థుల దశ నుండే గణితం పట్ల ఆసక్తిని పెంచుకోవాలని ఆయన విద్యార్థులకు తెలిపారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటున్నామని విద్యార్థులకు వివరించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ అన్ని శాస్త్రాలకు మూలం గణిత శాస్త్రమని, ప్రభుత్వం వారు పాఠశాలకు అందించిన గణిత కిట్ల సహాయంతో గణితం నందు ఒకటికి బోధనను అందించగలుగుతున్నామని, ప్రతి ఒక్క విద్యార్థి గణితంలో రాణించి ఉన్నత విద్యను అభ్యసించింది కృషి చేయాలని రామానుజన్ చిన్నతనం నుండి గణితంపై గల మక్కువను గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం 6వ తరగతి విద్యార్థిని మహిమారాణి లక్ష్మీ దీపక్ గణిత దినోత్సవం గురించి చక్కగా వివరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాఠశాల కమిటీ సభ్యులు, విద్యార్థులు ఏర్పాటు చేసిన గణిత ప్రదర్శనను తిలకించి వారు సంతోషం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ ఆర్ స్వాతి, వైస్ చైర్మన్ గిరిజా కుమారి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మనకు ఒక స్పెషల్ ఉంది. రేపు జనవరిలో జరుగుతుంది క్లీనింగ్ ఫెస్టివల్. తెలుసా మీకు? ఇతర దేశాల అన్ని వందల దేశాల నుంచి పక్షులు మన పులికాడు సరస్సు ఉంది అక్కడ శ్రీహరికోట దగ్గర. అక్కడికి ఎక్కడెక్కడో దేశాల నుంచి వందలు దేశాల నుంచి పక్షులు అక్కడికి వస్తాయి. ఏంటంటే మనకు వాతావరణము వేరే దేశాల్లో ఉన్నటువంటి పక్షులు మన దేశానికి వచ్చి అక్కడ పిల్లలు చేసేసి మళ్ళీ ఆ పిల్లలతో పాటు మళ్ళీ ఏ దేశాలు అవి అక్కడికి వెళ్ళిపోతాయి. జపాన్, జర్మనీ, అమెరికా, ఇటలీ అక్కడి నుంచి వస్తాయి. ఆ వచ్చినటువంటి పక్షులు మళ్ళీ అదే దేశానికి వెళ్ళిపోతాయి. ఎన్ని వేల కిలోమీటర్లు ఉంటుంది వాటిని చూస్తే మరి ఆ దారి. మనము సముద్రంలోకి కానీ ఆకాశంలోకి కానీ పోతే కొంత దూరం పోయిన తర్వాత తూర్పేదో కనలేదు. మన ప్రతి విషయంలో మనం చేసేటువంటి ప్రతి పనిలో ప్రతి సబ్జెక్టులో కూడా లెక్కలు ఉంటాయి. అంటే లెక్కల మిగిలిన సబ్జెక్టు తక్కువ కాదు, ప్రతి సబ్జెక్టులో కూడా మన లెక్కలు ఖచ్చితంగా కలిసి ఉంటుంది. జీవితంలో ఈ గణితాన్ని ఉపయోగించుకొని బాగా పైకి వస్తారని మళ్ళీ చదువుకుంటారని ఆశిస్తూ మనకి ఒక కిట్ ఇచ్చినారు. దీంట్లో వాస్తవంగా ఏ కార్పొరేట్ స్కూల్స్ లో కూడా ఇలాంటి మనకి ప్రభుత్వం వారు అందించినటువంటి ఈ అబాకస్ కానివ్వండి, ఇతర యొక్క ఉన్నటువంటి అన్ని సామగ్రిలు కూడా. కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు మనకి మండల ఉపాధ్యక్షులుగా చెప్పినట్టుగా విద్యార్థి దశ నుంచే గణితం పట్ల మనం ఎక్కువ ఆసక్తి కలిగి ఉండాలి. గణితం అనేది ఒక బయట ఉన్నటువంటి అంశం కాకుండా ఒక ఇంట్రెస్ట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. లెక్కల్లో ఎవరైతే చక్కగా రాణించగలరో వాళ్ళు అన్ని సబ్జెక్టులలో కూడా చక్కగా రాణించగలరు. అందుకే అన్ని శాస్త్రాలకు రాజు, అన్ని శాస్త్రాలకు మూలం గణిత శాస్త్రం అంటారు. కాబట్టి ఈ విధంగా మనం ఈరోజు ఈ యొక్క జాతీయ గణిత దినోత్సవాన్ని మన పాఠశాల జరుపుకోవడం ఎంతో సంతోషదాయకంగా ఉంది. తదుపరి మన విద్యార్థి లక్ష్మీ దీపక్ గణిత దినోత్సవం గురించి రెడీ. జోహారు జోహారు గణితానికి జోహారు, జోహారు జోహారు గణితానికి జోహారు. ఖగోళము జ్యోతిష్యము గణితముతో వెలుగు చూసే, ఖగోళము జ్యోతిష్యము గణితముతో వెలుగు చూసే. సూర్యుడైన చంద్రుడైన లెక్కతోని తిరుగువలే, సూర్యుడైన చంద్రుడైన లెక్కతోని తిరుగువలే. ఈ నక్షత్రాలు లెక్కల చక్రమందు, ఈ నక్షత్రాలు లెక్కల చక్రమందు. జగతి గతి తరచి లెక్కలేని లెక్కలాయే. జోహారు జోహారు గణితానికి జోహారు. క్షణానికి యుగానికి గడగని ఒక క్రమం ఉంది, గడియ గడియకు మారని గడకరాని ఉన్నది. లెక్కలంటే బయలెలా లెక్కలేని బతిగల, లెక్కలంటే బయలెలా లెక్కలేని బతిగల, లెక్కలంటే బయలెలా లెక్కలేని బతిగల. లెక్క తెలిసి తెలుగు చక్కగా జీవించరా.
జోహార్లు జోహార్లు గణితానికి జోహార్లు 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 గణితానికి జోహార్లు